ఓకే, హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేసెస్, ఆమ్లాలు క్షారాలు అనే టాపిక్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్యూచర్లో మనకి రాబోయే ఎగ్జామినేషన్స్లో, అదేవిధంగా పాస్ట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయి ఈ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు ఈజీగా రాబోయే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ సాధించుకోవచ్చు. అండ్ ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అంటే చదివిన వాళ్ళు, ఈ 20 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 20 క్వశ్చన్స్కి మీకు మినిమం 16 అన్న వస్తున్నాయో లేదో చూసుకోండి. 16 వస్తే ఓకే, మీరు సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అని. అంతకంటే తక్కువ వస్తే మాత్రం మీ ప్రిపరేషన్లో ఒక లోపం ఉంది, సంథింగ్ ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ చాప్టర్ని ప్రిపేర్ అవ్వండి. సో నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందే పాస్ చేసి ఆన్సర్ని గెస్ చేయండి. గెస్ చేసిన తర్వాత మళ్ళీ ప్లే చేసి నేను చెప్పిన ఆన్సర్కి, మీరు అనుకున్న ఆన్సర్కి మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. మ్యాచ్ అయితే 1 మార్క్ మీరు సాధించినట్లు. ఆ విధంగా మీరు లాస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది బలహీన ఆమ్లము మరియు బలమైన విద్యుత్ విశ్లేషము అన్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. ఎసిటిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లం, ఫాస్ఫరిక్ ఆమ్లం, పైవేవి కావు. సో చాలా మంది థర్డ్ ఆప్షన్ పెట్టారు. అసలు కొంతమంది అయితే ఇష్టం వచ్చినట్టు పెట్టారు. దాదాపు 90% మెంబర్స్ తప్పే పెట్టారు. అసలు ఎప్పుడు కానీ బలహీన ఆమ్లము, బలమైన విద్యుత్ విశ్లేషము రెండు ఒకే దాంట్లో ఉండవు. ఈ లక్షణాలు బలహీన ఆమ్లము అన్నప్పుడు అది కూడా ఖచ్చితంగా బలహీనమైన విద్యుత్ విశ్లేషం అవుతుంది. ఒకవేళ బలమైన ఆమ్లము అంటే అది బలమైన విద్యుత్ విశ్లేషం అవుతుంది. కానీ ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయి చూడండి, బలహీన ఆమ్లమై ఉండాలంట, బలమైన విద్యుత్ విశ్లేషం అయి ఉండాలంటే. ఈ విధంగా ఆపోజిట్ అనేది ఒకే దాంట్లో లక్షణాలు ఉండవు కాబట్టి ఆన్సర్ అనేది పైవేవి కావు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, బలమైన ఆమ్లము, బలమైన విద్యుత్ విశ్లేషం అంటే ఉంటుంది. ఆప్షన్లో మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు ఆప్షన్ బట్టి. లేకపోతే బలహీన ఆమ్లము, బలహీన విద్యుత్ విశ్లేషం అన్నా కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ ఆపోజిట్ గా బలహీనమైన ఆమ్లం అంటే అది బలమైన విద్యుత్ విశ్లేషం అంటే. ఈ రెండు లక్షణాలు ప్రపంచంలో, విశ్వంలో ఏ పదార్థంలో వెతికినా దొరకవు. సో కాబట్టి పైవేవి కావు. నెక్స్ట్ 0.001 NaOH సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యొక్క pH విలువ ఎంత అన్నాడు. ఇటువంటి ఏదైనా ఒక ద్రావణం ఇచ్చి దాని యొక్క pH విలువ అన్నాడు అనుకోండి, ఫస్ట్ 14 వేసుకోండి. దేనికైనా సరే ఈ విధంగా పాయింట్లలో ఇస్తే 14 వేసుకోండి. ఇక్కడ పాయింట్ ఎన్ని నెంబర్స్ తర్వాత ఉంది చూసుకోండి, 1, 2, 3. సో ఈ 14 లో నుంచి ఆ 3 తీసేయండి, వచ్చిందే మనకి దాని యొక్క pH అవుతుంది. ఈ NaOH యొక్క pH ఎంత? 11. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. నెక్స్ట్, ఆమ్లము లోహ ఆక్సైడ్లతో చర్య జరిపినప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు ఏవి అన్నాడు. లోహ ఆక్సైడ్స్ అంటే ఏంది? క్షారమే. సో అంటే ఇండైరెక్ట్ గా మీకు ఈ విధంగా అడిగాడు. చాలా క్వశ్చన్లు ఆమ్లము క్షారంతో చర్య జరిపినప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు అంటే మీరు ఈజీగా చెప్తారు. ఏంటి? లవణము మరియు నీరు. ఒక ఆమ్లము ఒక క్షారంతో మీరు చర్య జరిపితే ఏర్పడేది సాల్ట్, వాటర్ ఏర్పడుతుంది, ఈజీగా చెప్పొచ్చు. కానీ క్వశ్చన్ కొద్దిగా తిప్పించాడు. అందుకని సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదివితే మీరు ఎక్కువ మార్కులు సాధించుకుంటారన్న. ఆమ్లము లోహ ఆక్సైడ్ తో చర్య జరిపినప్పుడు, లోహ ఆక్సైడ్ అంటే క్షారమే, నథింగ్ బట్ క్షారమే. సో ఆమ్లము ఒక క్షారంతో చర్య జరిపినప్పుడు ఏర్పడే ఏంటి మరి కింద ఆప్షన్ లో? సేమ్ లవణము, నీరే ఏర్పడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ 4వది, క్షార ద్రావణంలో గులాబీ రంగులోకి మార్చే సూచిక ఏది అన్నాడు. సో ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. మిథైల్ ఆరెంజ్, లిట్మస్, ఫినాప్థలిన్, పసుపు అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫినాప్థలిన్. ఒక క్షార ద్రావణంలో ఈ ఫినాప్థలిన్ ను ఉంచినప్పుడు అది గులాబీ రంగులోకి మారుతుంది. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫినాప్థలిన్ అనేది ఒక కృత్రిమ సూచిక. ఇది ఆమ్ల ద్రావణంలో రంగు లేకుండా ఉంటుంది. అదే క్షార ద్రావణంలో వేస్తే ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. ఒకవేళ మీరు ఆమ్ల ద్రావణంలో రంగు లేకుండా మారే సూచిక ఏదన్నా కానీ ఫినాప్థలినే. ఆమ్లంలో రంగు లేకుండా ఉంటుంది ఫినాప్థలిన్, క్షార ద్రావణంలోనేమో గులాబీ రంగులోకి మారుతుంది. నెక్స్ట్, దూలగొండి ఆకులోని, దురదాకు అంటారు దీన్ని యాక్చువల్లీ, దూలగొండి ఆకులో ఉండే ఆమ్లం ఏది అన్నారు. ఇది మన బాడీకి తగిలితే, స్కిన్ కి టచ్ అయితే దురదొస్తుంది. సో దీంట్లో ఉండే ఆమ్లం ఏది అంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏది? మెథనోయిక్ ఆమ్లం. నెక్స్ట్ 6వది, క్రింది వాటిలో వాసన ఆధారిత సూచిక ఏది? వాసన ఆధారంగా అది ఆమ్లమా, క్షారమా, ఏ విధంగా చెప్పొచ్చు, కింది వాటిలో దేన్ని ఉపయోగించి చెప్పొచ్చు అంటున్నాడు. సపోజ్ కి ఈ ఒక గ్లాస్ లో ఒక ఆమ్లాన్ని తీసుకున్నాను, ఈ గ్లాస్ లో ఒక క్షారాన్ని తీసుకున్నాను. సో ఈ గ్లాస్ లో ఉన్నది ఆమ్లమా, ఈ గ్లాస్ లో ఉన్నది ఆమ్లమా, ఈ గ్లాస్ లో ఉన్నది క్షారమా, ఈ గ్లాస్ లో ఉన్నది క్షారమా, కింది వాటిలో దేన్ని ఉపయోగించి చెప్పొచ్చు అంటున్నాడు. వాసన ఆధారంగా, రంగు ఆధారంగా కాదు. ఇందాక 4వ క్వశ్చన్ లో ఇక్కడ ఫినాప్థలిన్ ఆధారంగా చెప్పాం కదా, అది రంగు, కంటి ద్వారా చూసి చెప్పొచ్చు. కానీ వాసన ఆధారంగా దేన్ని చెప్పొచ్చు అంటే వెనిలా. ఈ వెనిలాని
మనము ఆమ్లంలో వేసినట్లయితే రంగు అనేది ఆమ్లంలో ఉంచినట్లయితే వాసన అనేది కోల్పోదు. సేమ్ దాని ఆ వాసన ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. కానీ క్షారంలో వేస్తే మాత్రము వాసన కోల్పోతుంది. సపోజ్ ఇప్పుడు ఈ బి అనే గ్లాస్ లో మనము దాన్ని ఉంచామనుకోండి, ఈ వెనిలాను ఉంచామనుకోండి, అప్పుడు అది వాసన కోల్పోతే అది ఆటోమేటిక్ ఏమని చెప్పొచ్చు, ఈ బి అనే దాంట్లో ఉన్నది క్షారం అని చెప్పొచ్చు. ఒకవేళ ఏ అనే గ్లాస్ లో ఉంచామనుకోండి, అది వాసన కోల్పోలేదు అనుకోండి, కోల్పోలేదు అంటే అర్థం ఏంది, ఆమ్లంలో అది వాసన కోల్పోదు కాబట్టి దాని ఆమ్లం అని చెప్పొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. నెక్స్ట్, యాంటాసిడ్లలో ఉండే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క రసాయన నామం ఏది అన్నాడు. చాలా మందికి కడుపులో ఎసిడిటీ పెరిగింది అంటారు, దాన్ని తగ్గించడానికి ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని వాడతాం. దీని యొక్క రసాయన నామం MgOH2, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, MgOH2. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆక్వారేజీ అనేది గాఢ HCl మరియు గాఢ HNO3 యొక్క మిశ్రమం. అయితే వీటి యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఈ ఆక్వారేజీ అనే దాన్ని దీన్ని రాజద్రావణం అని కూడా అంటారు, ద్రావణాల్లోకి వెళ్ళి అతి పెద్ద రాజు అని కూడా అంటారు. సో ఈ ఆక్వారేజీ అనేది HCl అదేవిధంగా HNO3 యొక్క మిశ్రమం ద్వారా, అంటే HCl అంటే ఏంది, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అదేవిధంగా HNO3 అంటే గాఢ నత్రిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం. ఈ రెండింటి యొక్క కలయిక వల్ల ఆక్వారేజీ ఏర్పడుతుంది. మరి వీటిలో నిష్పత్తి ఎంత అంటే HCl ఏమో 3 భాగాలు, HNO3 ఏమో 1 భాగం ఉంటుంది. అంటే 3:1 నిష్పత్తిలో ఉంటాయి. చాలా మంది బి కూడా పెడతారు, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, HCl ఫస్ట్ ఇచ్చి HNO3 ఇచ్చాడు కాబట్టి ఇది 3 భాగాలు, ఇది 1 భాగం కాబట్టి 3:1. అదే రేపు పొద్దున క్వశ్చన్ లో HNO3 ముందు ఇచ్చి HCl తర్వాత ఇచ్చాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, 1:3 అవుతుంది. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 9వది, ఆమ్లాలు లోహ కార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది అన్నాడు. ఆమ్లాలు ఎప్పుడు కానీ క్షారాలతో చర్య జరిపితే ఏమవుతుంది, మనకి లవణము వాటరు రెండు ఏర్పడతాయి. కానీ లోహ కార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు వాటితో పాటు లవణము నీరుతో పాటు ఒక కార్బన్ డైఆక్సైడ్ CO2 కూడా ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు ఒక లవణము ప్లస్ నీరు ఏర్పడతాయి. కానీ అదే ఆమ్లాలు లోహ కార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు లవణము నీరుతో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా ఏర్పడుతుంది. సో 9వ దానికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ 10వది, అలోహ ఆక్సైడ్ల స్వభావం ఏంది. అసలు అలోహ ఆక్సైడ్లు అంటే ఏంది? ఏవైనా అలోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపినప్పుడు అలోహ ఆక్సైడ్లు ఏర్పడతాయి. ఇవి నీటిలో కరిగినప్పుడు కొన్ని ఆమ్లాలను ఏర్పరుస్తాయి. ఎగ్జాంపుల్ కి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O, నీరు, ఈ రెండు కలిస్తే ఏం ఏర్పడుతుంది, మనకి H2CO3 ఏర్పడుతుంది. సో ఈ ఏర్పడిన H2CO3 ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ ఆమ్ల స్వభావము. అలోహ ఆక్సైడ్లు ఎప్పుడు కానీ ఆమ్ల స్వభావాన్ని, ఎసిడిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ మానవులలో జఠరసం యొక్క pH విలువ ఎంత అన్నాడు. మానవుని జీర్ణ వ్యవస్థలో అతి ముఖ్యమైన ఒక ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం, HCl. గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటాం దీన్నే, HCl. సో ఈ HCl యొక్క pH విలువ ఎంత అంటే చాలా ఇంపార్టెంట్, 1.2. ఇది జీర్ణక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో దీని ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నోటిలోని pH విలువ దేనికంటే తక్కువైతే పళ్ళు క్షీణించడం ప్రారంభమవుతుంది అన్నాడు. నోట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, షుగర్ ని అంటే చక్కెర పదార్థాలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలుగా ఏర్పరుస్తుంది. మరి ఆ నోట్లో pH విలువ ఎంతకంటే తగ్గిపోతే పుచ్చుపళ్ళు ఏర్పడతాయంటే pH విలువ 5.5 కంటే తక్కువ ఉంటే పుచ్చుపళ్ళు ఏర్పడతాయి. నోట్లో ఆమ్లత్వం అనేది తగ్గిపోతుంది, పుచ్చుపళ్ళు అనేది ఏర్పడతాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. 13వది, కింది వాటిలో ఆమ్ల స్వభావం కలిగిన లవణం ఏది అని ఇచ్చాడు. కింద చాలా ఆప్షన్స్ ఇచ్చాడు, దీంట్లో అన్ని క్షార స్వభావమే కలిగి ఉన్నాయి. కానీ NH4Cl అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంది. NH4Cl అంటే ఏంది, అమ్మోనియం క్లోరైడ్. నెక్స్ట్ 14th, వంట సోడా యొక్క రసాయన నామం ఏంటి అన్నాడు. వంట సోడాని బేకింగ్ సోడా అని కూడా అంటాం మనము. సో దీని యొక్క రసాయన నామం ఏంటి, సోడియం బైకార్బోనేట్. ఒకవేళ ఫార్ములా అడుగుతాడు ఎప్పుడన్నా క్వశ్చన్స్ లో, ఫార్ములా అడిగితే NaHCO3. ఈ NaHCO3 ని సోడియం కార్బోనేట్ అంటాం, ఈ సోడియం కార్బోనేట్ ని వంట సోడా అంటాం, వంట సోడాని బేకింగ్ సోడా అని కూడా అంటాం. నెక్స్ట్ 15th క్వశ్చన్, జిప్సమ్ ను ఏ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడుతుంది అన్నాడు.
ఫస్ట్ జిప్సం యొక్క ఫార్ములా ఏంది? CaSO4 2H2O. దీంట్లో నీటి అణువులు రెండు ఉంటాయి. దీన్ని ఉష్ణోగ్రత వద్ద, ఎంత డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అంటే 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద, డిగ్రీల్లో ఇస్తే 100 డిగ్రీలు, కెల్విన్స్ లో ఇచ్చాడు కాబట్టి 373 కెల్విన్స్ వద్ద వేడి చేస్తే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఇస్తుంది. ఒకవేళ నెక్స్ట్ ఎప్పుడైనా క్వశ్చన్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా అడిగితే CaSO4 12H2O. ఇక్కడ నీటి అణువులు ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఇక్కడ మాత్రం సగం నీటి అణువు మాత్రమే ఉంది. సో జిప్సం యొక్క ఫార్ములా CaSO4 2H2O. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ఫార్ములా CaSO4 12H2O. 100 డిగ్రీల సెల్సియస్ వద్ద లేదా 373 కెల్విన్స్ వద్ద జిప్సం ను వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి 373 కెల్విన్స్. నెక్స్ట్ 16వది చాలా సింపుల్, చాలా ఇంపార్టెంట్. టమాటాలో ఉండే ఆమ్లం ఏది అన్నారు. చాలా మంది సిట్రిక్ ఆమ్లం అని పెట్టారు. సిట్రిక్ ఆమ్లం అనేది నిమ్మజాతి పండ్లలో ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం అనేది పాలల్లో ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? టమాటాలో ఉండే ఆమ్లం ఏది? ఆక్సాలిక్ ఆమ్లం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. లాక్టిక్ ఆమ్లం అనేది ఎక్కడ ఉంటుంది? పాలల్లో ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ పాస్పోరిక్ ఆమ్లం యొక్క క్షారత ఎంత అన్నాడు. పాస్పోరిక్ ఆమ్లం, దీనికి ఫస్ట్ ఫార్ములా తెలిస్తే మీరు దాని యొక్క క్షారత ఎంత అని తెలుసుకోవచ్చు. ఫార్ములా ఏంటి? H3PO4. ఆమ్లం అంటే ఏంది? ఏదైనా ఒక పదార్థము, ఏదైనా ఒక మిశ్రమము నీటిలో కరిగినప్పుడు హైడ్రోజన్ అణువులను ఎన్ని ఏర్పరుస్తుందో దాన్నే ఆమ్లత్వం అంటాం. సో H3PO4 అనేది నీటిలో కరిగినప్పుడు హైడ్రోజన్ అణువులు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో దాని యొక్క క్షారత ఎంత అని చెప్పొచ్చు? 3 అని చెప్పొచ్చు. అదే ఒకవేళ ఇక్కడ సపోజ్ కి వేరే ఏదైనా క్వశ్చన్ లో H4 ఉంది అనుకోండి, దాని యొక్క క్షారత ఎంత చెప్పొచ్చు? 4 అని చెప్పొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ 3. బ్రెయిన్ ద్రావణం అనేది దేని యొక్క జల ద్రావణం? బ్రెయిన్ ద్రావణం అంటే నథింగ్ బట్ NaCl, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ సాధారణ ఉప్పునే మనము బ్రెయిన్ ద్రావణం అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 19వది బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే క్షారం ఏది అన్నాడు. సో బ్లీచింగ్ పౌడర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా కూడా తెలుసుకోవాలి మీరు. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏదో బై హార్ట్ చేసేసి బ్లీచింగ్ పౌడర్ తయారీలో కింద వాటిలో ఏదో ఉపయోగిస్తారని చెప్పేసి అది గుర్తుపెట్టుకుంటే కాదు. ఫస్ట్ నీకు బ్లీచింగ్ పౌడర్ అన్నాడు కదా, బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఏంది మనకి? CaOCl2. ఓకేనా? సో మరి బ్లీచింగ్ పౌడర్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఫస్ట్ తడి సున్నంతో తయారు చేస్తారు ఈ బ్లీచింగ్ పౌడర్. తడి సున్నం యొక్క ఫార్ములా ఏంది? CaOH2. అంటే ఈ తడి సున్నంని క్లోరిన్ తో చర్య జరిపినప్పుడు, లేకపోతే క్లోరిన్ వాయువును ఆ తడి సున్నం మీదుగా పంపించినప్పుడు అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది, CaOCl2. సో మరి బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించేది ఏంది? CaOH2, తడి సున్నం. మరి ఇది క్షారమే కదా, సో క్షారము. సో ఏది ఉపయోగిస్తారు ఇప్పుడు? CaOH2. కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. 20వది ఒక ద్రావణం ఎర్ర లిట్మస్ ను నీలి రంగులోకి మారుస్తుంది, అయినా దాని pH విలువ ఎంత అన్నాడు. ఎర్ర లిట్మస్ ను నీటిలో నీలం రంగులోకి మార్చే ద్రావణాలు ఖచ్చితంగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కి ఏదైనా ఒక ద్రావణం ఉంది, ఏ అనే ఒక గ్లాస్ లో ఒక ద్రావణం ఉంది. ఎర్ర లిట్మస్ పేపర్ ని దీంట్లో ఉంచామనుకోండి, అది బ్లూ కలర్, రెడ్ అనే పేపర్ ని ఈ ఏ అనే ద్రావణంలో ఉంచాము, అది కాస్త బ్లూ కలర్ లోకి మారింది, రెడ్ నుంచి బ్లూ లోకి మారింది. అంటే ఈ లోపల ఉన్న ద్రావం ఏంది? ఖచ్చితంగా క్షారం. ఎర్ర లిట్మస్ పేపరు నీలి రంగులోకి మారింది అంటే అది ఖచ్చితంగా ద్రావణం ఏంది? క్షారం. మరి క్షారం యొక్క pH విలువ ఎంత ఉంటుందండి? సో మనము ఇక్కడ ఆమ్లమా క్షారం అని అడుగుతాడు, ఆప్షన్ లో క్షారం అని పెట్టాలి. కానీ ఇక్కడ ఆ విధంగా అడగలేదు, మనకి నెంబర్ ఇచ్చాడు, దాని యొక్క pH విలువ ఎంత అయి ఉండొచ్చు అన్నాడు. మరి క్షారం యొక్క pH విలువ ఎప్పుడు కానీ ఎంత ఉంటుంది? 7 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే 7 కంటే pH విలువ ఎక్కువ ఉన్న వాటిని అన్నింటినీ క్షారం అంటారు. ఆప్షన్ లో 7 కంటే ఏది ఎక్కువ ఉంది? కేవలం ఇది ఆప్షన్ డి మాత్రమే ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. మీకు ఈ 20కి ఎన్ని మార్కులు వచ్చాయో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.